హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఓఎస్ విత్ మాధురి. సో నంద్యాలలో మనకి ఇంకో ఫేమస్ అయిన టెంపుల్స్ నవనంది టెంపుల్స్ అనమాట. ఈ నవనందుల్లో మహానంది అందరికీ తెలిసిందే. దాంతోపాటు రిమైనింగ్ 8 నందులు కలుపుకొని ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. మనం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతే ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ కల్లా మనకి నవనందులు కంప్లీట్ అయిపోతాయి. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫాస్ట్గా మూవ్ అయిపోయాం. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకి పర్టికులర్ బస్ సర్వీసెస్ అన్నీ ఏం లేవు. మనం మొత్తం ప్యాకేజ్ లాగా మాట్లాడుకోవాలన్నమాట. నవనందులకి మాకు 2 మెంబర్స్ కలిపి 800 తీసుకున్నారు. నవనందుల్లో స్టార్టింగ్ వచ్చేసి ప్రథమ నంది. దీనికి స్పెసిఫిక్ నేమ్ అంటూ ఏం లేదు, స్టార్టింగ్ కాబట్టి ప్రథమ నంది అన్నమాట. ఇది మనం దేవుడి దగ్గర దీపం వెలిగించేసి మనం దర్శనం స్టార్ట్ చేసుకోవాలి ప్రథమ నంది దగ్గర నుంచి. ఇది మనకి టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. లోపల నందీశ్వరుడు. ఇవి నవనందుల సీక్వెన్స్. సో మనం ఈ సీక్వెన్స్లో కవర్ చేయాలి నందుల్ని. ఇది మనకి ధ్వజస్తంభం. నెక్స్ట్ పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. సో ఇది బస్ స్టాండ్ అనమాట, నంద్యాల బస్ స్టాండ్. ఇక్కడ నుంచి కూడా మన ప్యాకేజ్లో మాట్లాడుకొని స్టార్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి టెంపుల్తో పాటు సెకండ్ నంది నాగనంది కూడా ఇక్కడే ఉంటుంది. ఎక్సెప్ట్ మహానంది మనకి రిమైనింగ్ నవనందుల్లో శివలింగాల్ని మనం తాకచ్చు అనమాట. మహానందికి వచ్చేసి స్పర్శ దర్శనం టికెట్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఒకవేళ మనం తాకాలనుకుంటే లింగాన్ని. ఇక్కడ మనకి హనుమాన్ కనిపిస్తున్నారు కదా, హనుమాన్ పక్కనే ఉంటుంది అనమాట నాగనంది శివలింగం. ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే మనకి చాముండేశ్వరి దేవి టెంపుల్ ఉంటుంది. బ్యూటిఫుల్ గా ఉంది టెంపుల్, మీరు కూడా విజిట్ చేయండి. థర్డ్ నంది వచ్చేసి మనకి సోమనంది అన్నమాట. లోపల టెంపుల్లో సోమనందీశ్వర స్వామి. సోమనంది అంటే శివుడి కోసం చంద్రుడు తపస్సు చేసిన ప్లేస్ అన్నమాట ఇది. ఈ నవనందులు ఒక్కొక్క దేవతలు మనకి తపస్సు చేసిన ప్లేసెస్ అన్నమాట. విష్ణునంది అంటే విష్ణుమూర్తి, వినాయక నంది అంటే వినాయక స్వామి, నెక్స్ట్ మనకి సూర్యనంది అంటే సూర్యదేవుడు. ఇలాగా వీళ్ళంతా మనకి శివుడి కోసం తపస్సు చేసిన ప్లేసెస్. ఈ నవనందుల్లో మనకి ఇంపార్టెంట్ టెంపుల్ వచ్చేసి మహానంది అన్నమాట. యాక్చువల్లీ నందీశ్వరుడు మనకి శివభక్తుడు అని బాగా తెలుసు కదా. ఒక భక్తుడు కోసం శివుడే కైలాసం నుంచి వచ్చి వెలిసిన ప్లేస్ అన్నమాట మహానంది. మనకి నవనందులు కూడా మహానందికి 18 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని నందులు దగ్గరగానే ఉంటాయి. మనకి శివనందికి మాత్రం కొంచెం దూరం వెళ్ళాలన్నమాట. నాకైతే జర్నీ చేసినట్టే తెలియలేదు. చూడండి అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో మనకి క్లైమేట్ కానీ. మనకి ముందుకు వెళ్తూ ఉంటుంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ నేచర్ ఎలిమెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ శివనంది వచ్చేసి శివుడే స్వయంగా వెలిసిన లింగం అన్నమాట. ఈ టెంపుల్ యూనిక్నెస్ వచ్చేసి మనకి నంది వచ్చేసి శివుడికి ఫేసింగ్ లో ఉంటుంది కదా ప్రతి టెంపుల్లో, కానీ ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అనమాట నంది. ఈ టెంపుల్ మొత్తం చాలా పీస్ఫుల్ గా ఉంది. మొత్తం గ్రీనరీతో సరౌండ్ అయిపోయి ఉంది. బయట చూస్తే మనకి పాండవులు ప్రతిష్ఠించిన 5 లింగాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ సీక్వెన్స్ లో వచ్చేసి మనకి విష్ణునంది చూసుకోవాలి. నెక్స్ట్ మహానందికి వెళ్ళాలి. మాకు రష్ ఉంది కొంచెం, అందుకే మీకు డీటెయిల్ గా చూపించలేదు. మనకి మహానంది వచ్చేసి 1 o'clockకి అలాగే టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. నెక్స్ట్ మనకి 3 o'clock ఓపెన్ చేస్తారనమాట. ఈ ఏరియాలో నాకు ట్రావెల్ చేస్తున్నంతసేపు నేను రాయలసీమలో ఉన్నట్టు అనిపించలేదు. మన కోస్టల్ ఆంధ్ర సైడే ఉన్నట్టు అనిపించింది మొత్తం ఫీల్డ్స్ చూస్తే. I often travel to spiritual places because I feels like nature has healing power and I attain hope and positivity by visiting temples. So I combine both by traveling to spiritual places. నెక్స్ట్ మనకి విష్ణునంది, దీన్ని కృష్ణనంది అని కూడా అంటారు. ఈ నవనంది టెంపుల్స్ ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క యూనిక్నెస్తో ఉన్నాయి. ఏ 2 టెంపుల్స్ మనకి రిజంబుల్ అవ్వట్లేదు. ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఫారెస్ట్ జోన్లో ఉందన్నమాట. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఆ నంది అండ్ అది ఉన్న మండపం మొత్తం వచ్చేసి మనకి మార్బుల్తో క్రేవ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇది కోనేరు. ఇక్కడ వచ్చేసి మనకి నవగ్రహాలు ఉన్నాయి. అండ్ లోపల మనకి వినాయక టెంపుల్ అండ్ విష్ణుమూర్తి అండ్ నెక్స్ట్ శివాలయం కూడా ఉంది. ఇది వినాయక టెంపుల్ అన్నమాట. నెక్స్ట్ మనకి మహానందికి వచ్చేసాము. ఇది మహానంది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే టాలెస్ట్ నంది స్టాచ్యూ. మనం రిటర్న్ వచ్చే దగ్గర చూద్దాము. మనం టెంపుల్ ఏరియాలోకి రీచ్ అయిపోయాము. ఆ సెంటర్లో వచ్చేసి నంది ఉంటారనమాట. ఇది కూడా ఫారెస్ట్ జోన్లోనే ఉంది మనకి టెంపుల్ వచ్చేసి.
సో మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఫోన్స్ ఇక్కడ వరకు ఎలో అనమాట. లోపల ఎంట్రన్స్లో 2 కొలనులు కనిపిస్తాయి అండ్ టెంపుల్ ఇన్సైడ్న ఇంకో కొలను ఉంటుంది. ఈ 3 కొలనులు వచ్చేసి మనకి త్రిమూర్తులకు ప్రతీక అనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి. మనకి ఇక్కడ శివుడు మహానందీశ్వర స్వామి లాగా దర్శనమిస్తారు. శివలింగం కంప్లీట్గా ఉండదు ఇక్కడ. కైలాసం నుంచి వచ్చిన శివుడు లింగ రూపంలో పాము పుట్టలో వెలుస్తాడనమాట. మనకి ఒక ఆవు వచ్చి ప్రతిరోజు ఆ పుట్టలో పాలిస్తూ ఉంటుంది. ఒకరోజు రాజుగారు చూసి ఆ ఆవు దగ్గరికి వెళ్ళగా బెదిరిపోయిన ఆవు నుంచి వెళ్ళిపోతూ ఉండగా దాని పాదం ఒకటి శివలింగం మీద పడుతుంది అనమాట. అందుకే అలా ఉంటుంది లింగం. మహానంది టెంపుల్లోనే వినాయక నంది కూడా ఉంటుంది. నార్మల్ దర్శనం టికెట్ వచ్చేసి 50 రూపీస్, స్పర్శ దర్శనం టికెట్ వచ్చేసి 150 రూపీస్ ఉంటుంది. ఈ సూర్యోదయం నుంచి సూర్యాస్తమం లోపు కాలినడకన ఈ నవనందులు దర్శనం చేసుకుంటారంట. కార్తీక మాసంలో పౌర్ణమి రోజులు ఈ నవనందులు దర్శించుకుంటే భూప్రదక్షిణ చేసినంత పుణ్యం వస్తుందంట. ఇది మనకి టెంపుల్కి ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. మేము ఇంకా వాటర్ మిలాన్ తినేసి షుగర్ కేన్ జ్యూస్ తాగేసి నెక్స్ట్ గరుడ నందికి వెళ్తున్నాము. గరుడ నంది కూడా మనకి మహానంది టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. నేను లోపల ఫొటోస్ తీయలేదు, ఎందుకంటే నాకు గర్భగుడిలో ఫొటోస్ తీయడం ఇష్టం ఉండదు, రికార్డ్ చేయడం వీడియోస్. లాస్ట్గా వెళ్ళిపోయేటప్పుడు ఈ పెద్ద నంది స్టాచ్యూని కూడా చూసేసి వెళ్దాం డీటెయిల్డ్గా. మనకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ పర్ హెడ్. సో లోపలికి వెళ్ళి నీట్గా చూద్దాం రండి. నెక్స్ట్ మనం లాస్ట్ సూర్యనందికి వెళ్తున్నాము. మహానంది క్లోజ్ చేసేస్తారని మేము డైరెక్ట్ మహానందికి వెళ్ళాము కదా, లేకపోతే మనం ఓంకారం కవర్ చేసుకొని మహానందికి వెళ్ళొచ్చు. లాస్ట్ నంది అనమాట ఇది మనకి సూర్యనంది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనకి సన్ రేస్ అనేది శివలింగం మీద పడుతుందంట. ఇదే ఇక్కడ యూనిక్నెస్. మనం ప్రతి శివాలయంలో శివుడినే ఫోకస్ చేస్తాం కదా, ఈ నవనందుల్లో మాత్రం నందులను కూడా మనం ఫోకస్ చేయాలి. అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఫైనల్లీ మనం నవనందులన్నీ 1 డేలో కవర్ చేసాము. మీరు ఈసారి నంద్యాల వస్తే తప్పకుండా నవనందులకు వెళ్ళండి. నేను ఇంకా నంద్యాల వచ్చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ హూబ్లీ ఎక్స్ప్రెస్లో విజయవాడ రీచ్ అయిపోయాను. మా విజయవాడ రైల్వే స్టేషన్ కూడా చూపించేస్తాను రండి. ఇది మనకి ఈస్ట్ గేట్ అనమాట. ఈస్ట్ గేట్ నుంచి ఎగ్జిట్ అయిపోయి బయటకు వెళ్ళిపోదాం. అన్ని క్లాసికల్ డాన్స్ ఫామ్స్. నెక్స్ట్ మనకి క్లాక్ టవర్. ఇంకా టోటల్ రైల్వే స్టేషన్ ఇది. So that's for today. Thanks for watching. Please do like, share and subscribe my channel Oasis with Madhuri. Bye guys.